భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత 20 రోజుల క్రితం ఆమె కేసీఆర్కు రాసిన 6 పేజీల లేఖ 2 రోజుల క్రితం బయటపడింది. ఇందులో పాజిటివ్, నెగటివ్ అంటూ అంశాలను కవిత ప్రస్తావించారు. 6 పేజీల్లో 2 పేజీలే పాజిటివ్గా ఉన్నాయి, 4 పేజీల్లో నెగటివ్ అంశాలే. ఇక ఈ లేఖ కవిత అమెరికా నుంచి తిరిగి వస్తున్న ఒకరోజు ముందే లీక్ కావటం గమనార్హం. ఇది కవితే కావాలని లీక్ చేసిందన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భారత్కి వచ్చిన కవిత తన లేఖపై స్పందించారు. మే 23న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కవిత ఎయిర్పోర్ట్ బయట మీడియాతో మాట్లాడారు. తన లేఖపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. 2 వారాల క్రితం లేఖ రాసినట్టు అంగీకరించారు. ఇదే సమయంలో కేసీఆర్ను దేవుడితో పోల్చారు. అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని, ఈ దెయ్యాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్లో సంచలనంగా మారాయి. కవిత ఈ ఆరోపణలు ఆమె తన తండ్రి కేసీఆర్కు రాసిన 6 పేజీల లేఖ బహిర్గతమైన తర్వాత వెలువడ్డాయి. ఈ లేఖలో కవిత ఏప్రిల్ 27, 2025న వరంగల్లో జరిగిన ఆఖా సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ తర్వాత పార్టీ వ్యూహంపై సానుకూల, ప్రతికూల అంశాలను పేర్కొన్నారు. కేసీఆర్ స్పీచ్లో బీజేపీ విమర్శలు తక్కువే. కేసీఆర్ తన వరంగల్ సభా భాషణలో బీజేపీపై కేవలం 2 నిమిషాలు మాత్రమే విమర్శించారని, ఇది బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో జట్టు కట్టవచ్చనే ఊహాగానాలకు దారితీసిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోకల్ అథారిటీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపిందని కవిత విమర్శించారు. 2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు వరంగల్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్ ఉర్దూ మాట్లాడకపోవటం, వక్ఫ్ చట్టం, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ వంటి కీలక అంశాలను ప్రస్తావించకపోవటంపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖ బహిర్గతం కావటంతో కవిత ఈ లీక్ వెనుక కుట్ర ఉందని, ఈ కుట్రలో పాల్గొన్న వారిని దెయ్యాలుగా సూచించారు. ఈ దెయ్యాలు ఎవరై ఉండవచ్చు అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. కవిత స్పష్టంగా ఎవరిని ఉద్దేశించి దెయ్యాలు అని పేర్కొన్నారో పేర్లు చెప్పలేదు. కానీ ఈ ఆరోపణల వెనుక ఉన్న సందర్భం, పార్టీలోని అంతర్గత రాజకీయాలు కొన్ని అనుమానాలకు దారితీశాయి. పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు కవిత లేఖలో పాత నాయకులకు అవకాశాలు ఇవ్వకపోవటంపై విమర్శలు చేశారు. కొందరు సీనియర్ నాయకులు లేఖ లీక్లో పాల్గొని ఉండవచ్చనే ఊహాగానాలున్నాయి. వీరు పార్టీలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలతో అసంతృప్తిగా ఉండి కవిత లేఖను బహిర్గతం చేసి పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కేటీఆర్ను కేసీఆర్ తన వారసుడిగా ప్రమోట్ చేస్తున్నారనే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత అసంతృప్తితో ఉండవచ్చని, ఆమె ఆరోపణలు కేటీఆర్ లేదా ఆయన సన్నిహిత వర్గాలను ఉద్దేశించి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఇక బీఆర్ఎస్లో హరీష్ రావు కూడా నంబర్ 3 పొజిషన్లో ఉన్నారు. అయితే ఆయన కూడా కొంతకాలంగా కేసీఆర్ తీరుపై అసంతృప్తితోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లేఖను హరీష్ రావు లేదా ఆయన అనుచరులు లీక్ చేసి ఉంటారని సమాచారం. జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇక కేటీఆర్, హరీష్ రావు తర్వాత కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి. వీరిపైన కూడా కవిత అనుమానాలు వ్యక్తం చేశారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా కవిత చెప్పిన దెయ్యాల జాబితాలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఇంకా ఎవరెవరున్నారన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృతంగా జరుగుతోంది.